మా థర్డ్ సెమిస్టర్ మీకు థర్డ్ సెమిస్టర్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది మీకు. ఇందులో మీకు సిలబస్ నేను షేర్ చేస్తాను మీకు గ్రూప్లో. 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్స్. There are 4 types of number systems: binary, decimal, octal, hexadecimal number systems. Binary number system, it has a base or radix is 2. It has 2 different numbers. Decimal number system, it has a base or radix is 10. It uses only 10 different symbols. Octal number system, base or radix is 8. It uses 8 different symbols. Hexadecimal number system, it has a base or radix is 16. It uses 16 different symbols. First one is binary number system. It has a base of 2. It uses only 2 different symbols, 2 decimal numbers, that is 0 and 1. First one, example 10. 10కి 1 into ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ బైనరీ వెయిట్స్ తీసుకోవాలి. వెయిటేజ్ బైనరీ వెయిట్స్ 2 పవర్స్ తీసుకోవాలి. 1 into 2 power 1 ప్లస్ 0 into 2 power 0 దట్ ఈక్వల్స్ 2. అంటే 10 బైనరీ ఈజ్ ఈక్వలెంట్ టు డెసిమల్ 2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 101. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ నుంచి రైట్ సైడ్ 1 into 2 power 0 plus 0 into 2 power 1 plus 1 into 2 square that equals 4 plus 1 equal to 5. అంటే బైనరీ వెయిట్స్ మీరు 2 పవర్స్ తీసుకోవాలి. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఇంటిజర్స్కి ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రాక్షన్స్కి అయితే డిక్రీజింగ్ ఆర్డర్లో తీసుకోవాలి. 2 power -1, 2 power -2, 2 power -3. Next, decimal number system. It has a base or radix of 10. It uses 10 different numbers, that is 0, 1, 2, 3 and so on 9, 0 to 9. దీనికి పొజిషన్ వాల్యూ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4444కి పొజిషనల్ వాల్యూ. ఫస్ట్ ఫ్రమ్ రైట్ సైడ్ ఫస్ట్ 4 ఈజ్ 1's పొజిషన్. దట్ మీన్స్ 4 into 10 power 0. ఇక్కడ డెసిమల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి 10 పవర్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ డిజిట్ 4 into 10 square, 10's పొజిషన్ 4 into 10 power 1. థర్డ్ వన్ ఈజ్ 4 into 10 square, ఇది 100's పొజిషన్. ఫోర్త్ థౌజండ్స్, అంటే ఫస్ట్ వన్ 1's, 10's, 100's, 1000's. దిస్ ఇస్ ది పొజిషనల్ వాల్యూ. ఆల్ నెంబర్ సిస్టమ్స్ ఆర్ సేమ్ పొజిషనల్ వాల్యూ except the base. Base is different. Binary means base 2, decimal base 10, octa base 8, hexadecimal represents base 16. Positional value is same. Next example 1101.011. ఇది మిక్స్డ్ నెంబర్, బైనరీ మిక్స్డ్ నెంబర్. 1101 ఈజ్ ఓన్లీ ఇంటిజర్, 0.011 ఈజ్ ఫ్రాక్షన్. బోత్ ఇంటిజర్ అండ్ ఫ్రాక్షన్ కంబైన్స్ ది మిక్స్డ్ నెంబర్. దీన్ని ఎలా సాల్వ్ చేసామో చూడండి. 1 into ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఫస్ట్ 1 into 2 power 0 plus 0 into 2 power 1 plus 1 into 2 square plus 1 into 2 cube. నెక్స్ట్ అలాగే ఫ్రాక్షన్కి ఫ్రాక్షన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ 0 starts 0 into 2 power -1 plus 1 into 2 power -2 plus 1 into 2 power -3. మొత్తం మీకు సమ్ సాల్వ్ చేస్తే ఫ్రాక్షన్కి ఏమో 0.375, ఇంటిజర్కి 13. ఈ వెయిటేజ్ అంతా మీకు యాడ్ చేసుకుంటే మొత్తం మీకు ప్రాబ్లము 13.375 బేస్ 10. బైనరీకేమో బేస్ 2 రిప్రజెంట్ చేస్తాం, డెసిమల్కేమో బేస్ 10. ఇది బైనరీ నెంబర్ సిస్టమ్. మీకు బైనరీ టు డెసిమల్ ఎలా కన్వర్ట్ చేసామో ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. అంటే బోత్ ఇంటిజర్స్ అండ్ ఫ్రాక్షన్స్ బైనరీ నెంబర్స్ ఇస్తే మీకు డెసిమల్ నెంబర్స్గా ఎలా కన్వర్ట్ చేయాలో ఇక్కడ నేర్చుకున్నారు.
నెక్స్ట్ మీకు ఈ క్లాస్ ఎండింగ్లో మీకు కొన్ని సమ్స్ ఇస్తాను, అవి మీరు ప్రాక్టీస్ చేయండి. దీనికే వేరే మెథడు బైనరీ టు డెసిమల్ కన్వర్షన్లో కొన్ని స్టెప్స్ ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది. అనదర్ మెథడు చూడండి. ఫస్ట్ స్టెప్ 1లో రైట్ ది బైనరీ నెంబర్, మనం ఇచ్చిన బైనరీ నెంబర్ని గివెన్ నెంబర్ని నోట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ 2లో డైరెక్ట్లీ అండర్ ది బిట్స్ రైట్ బైనరీ వెయిట్స్ 1 2 4 8 ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. అంటే 1 మీన్స్ 2 పవర్ 0, 2 మీన్స్ 2 పవర్ 1, 4 మీన్స్ 2 స్క్వేర్, 8 మీన్స్ 2 క్యూబ్, 16 మీన్స్ 2 to the power 4. అంటే బైనరీ వెయిట్స్ అలా ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 1 2 4 8 16 అండ్ సో ఆన్, స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. నెక్స్ట్ స్టెప్ 3 క్రాస్ అవుట్ ది డెసిమల్ వెయిట్స్ విచ్ ఆర్ అండర్ ది 0 బిట్. స్టెప్ 4 యాడ్ ది రిమైనింగ్ వెయిట్స్ టు గెట్ ది డెసిమల్ ఈక్వలెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,000 బేస్ 2 ఈ బైనరీ నెంబర్ని మనం కన్వర్ట్ చేస్తే డెసిమల్ నెంబర్ 8కి ఈక్వలెంట్. అంటే 1,000 బేస్ 2 ఈజ్ ఈక్వలెంట్ టు 8 బేస్ 10. అది ఎలా అనేది చూడండి మీరు. ఫస్ట్ గివెన్ నెంబర్ బైనరీ నెంబర్ నోట్ చేసుకున్నాము. నెక్స్ట్ అండర్ ది బైనరీ వెయిట్స్ నోట్ చేసాం. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 1 2 4 8. ఇందులో 0 క్రాస్ 0 వెయిటేజ్ని క్రాస్ చేసాం. ఓన్లీ 1 పొజిషన్లో ఉన్న వెయిటేజ్ని మనం కన్సిడర్ చేసుకున్నాం. కాబట్టి 1,000 ఈజ్ ఈక్వలెంట్ టు 8 బేస్ 10 ఇలా కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మీకు డెసిమల్ టు బైనరీ కొన్ని నెంబర్స్కి మీకు ఇక్కడ ట్యాబులర్ ఫామ్ ఇచ్చాను చూడండి. ఇవి మీరు ఈక్వలెంట్ బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు. అలాగే డెసిమల్ టు బైనరీకి కన్వర్ట్ చేయడానికి 0 to 1 to 9 నెంబర్స్ ఉన్నాయి. లాస్ట్ టేబుల్లో లాస్ట్ 9కి 1,001 8. ఇప్పుడు మనం ప్రూవ్ చేసాం కదా 8. నెక్స్ట్ 10 మీన్స్ 1010. ఇవన్నీ మీరు బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ చేయొచ్చు. నెక్స్ట్ బైనరీ ఫ్రాక్షన్స్కి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ 2 power -1 -2 అంటే 1/2 1/4 1/8 1/16 తీసుకోవాలి మీరు ఈ ప్రొసీజర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బైనరీ ఫ్రాక్షన్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ 0.101 అంటే 0.1 into 2 power -1 ప్లస్ 0 into 2 power -2 అలా అండ్ సో ఆన్ చేస్తే దీనికి 0.101 ఈజ్ ఈక్వలెంట్ టు 0.625. నెక్స్ట్ అలాగే సిమిలర్లీ 0.111 ఈజ్ ఈక్వలెంట్ టు 0.875 బేస్ 10. బైనరీకి ఏమో బేస్ 2 మెన్షన్ చేయాలి, డెసిమల్కి ఏమో బేస్ 10. నెక్స్ట్ ఇంటిజర్స్ డెసిమల్ టు బైనరీ కన్వర్షన్లో ఫస్ట్ మెథడు డెసిమల్ టు బైనరీలో ఇంటిజర్కి ఎలా చేస్తాం చూడండి. ఎనీ ఇంటిజర్కి మనం డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ చేయాలంటే డెసిమల్ నెంబర్ని డివైడెడ్ బై 2 పెట్టి చేయాలి. దీన్నే డబుల్ డాబుల్ మెథడ్ ఆర్ డివిజబుల్ బై 2 మెథడ్ అంటాం. 2 పెట్టి మనం డివైడ్ చేయాలి. డివైడ్ చేసి అండ్ రైట్ డౌన్ ది రిమైండర్స్ ఆఫ్టర్ ఈచ్ డివిజన్. ది రిమైండర్స్ టేకెన్ ఇన్ ది రివర్స్ ఆర్డర్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఎగ్జాంపుల్ చూడండి. 65 బేస్ 10ని మనం బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. 65ని ఏం చేయాలి 2 పెట్టి డివైడ్ చేయాలి. చేసి ఇక్కడ రిమైండర్స్ మనం నోట్ చేసాం చూడండి. 2 into 32 64 రిమైండర్ 1, 2 16s 32 రిమైండర్ 0, 2 8s 16 రిమైండర్ 0, 2 2s are 2 4s 8 రిమైండర్ 0, 2 2s are 4 రిమైండర్ 0, 2 1s are 2 రిమైండర్ 0. ఇక్కడ లాస్ట్కి రిమైండర్ 1. ఎలా తీసుకోవాలి మనం బాటమ్ టు టాప్ తీసుకుంటే 1 000 5 zeros 1 అంటే 65 బేస్ 10 ఈజ్ ఈక్వలెంట్ టు 1 5 zeros 1 బేస్ 2 ఈ నెంబర్ వస్తుంది మీకు. డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ మీరు డబుల్ డాబుల్ మెథడ్ యూజ్ చేసి చేయాలి ఇంటిజర్స్కి. నెక్స్ట్ అలాగే మీరు ఫ్రాక్షన్స్ కూడా చేయాలి. ఫ్రాక్షన్స్కి మల్టిప్లై బై 2 రూల్ యూజ్ చేయాలి.
fractions, in this case multiply by 2 rule is used. We multiply each bit by 2, record the carry in the integer position. The carry is taken in the forward direction, top to bottom. For example, 0.8125 base 10 decimal to binary fraction ni ఎగ్జాంపుల్ ఇంటూ మల్టిప్లై బై 2 రూల్ కాబట్టి ఇంటూ 2 పెట్టి మల్టిప్లై చేయాలి. 0.8125 ఇంటూ 2 1.625 ఈక్వల్ టు 0.625 విత్ ఎ క్యారీ ఆఫ్ 1. నెక్స్ట్ 0.625 ఇంటూ 2 1.25 అంటే 0.25 విత్ ఎ క్యారీ ఆఫ్ 1. 0.25 ఇంటూ 2 0.5 విత్ ఎ క్యారీ ఆఫ్ 0. 0.5 into 2 1.0 0.0 with a carry of 1. Last ki point ఈ carry is taken in the top to bottom అంటే 1101 base 2 అంటే 0.8125 base 10 is converts into 0.1101 base 2. ఇది డెసిమల్ టు బైనరీ ఫ్రాక్షన్. మనం ఈరోజు ఇప్పుడు బైనరీ టు డెసిమల్ అండ్ డెసిమల్ టు బైనరీ ఫ్రాక్షన్స్ 2 మెథడ్స్ మనం నేర్చుకున్నాం. వీటి మీద మీరు కొన్ని సమ్స్ ప్రాక్టీస్ చేయండి. అవి ఇక్కడ ఇచ్చాను మీకు.